బర్త్‌డే రోజు అమ్మ బాబుని ఇంత ఏడిపిస్తది అనుకోలేదు. అసలు ఊహించలేదు కూడా. ఎందుకు ఏడిపించింది? బర్త్‌డే రోజు ఎందుకు ఏడిపించిందో కొంచెం తెలియాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూసేసేయండి. హ్యాపీ బర్త్‌డే తెచ్చావా? హ్యాపీ బర్త్‌డే అండి. ఇయాలనా? హ్యాపీ బర్త్‌డేనా? రాగానే అమ్మమ్మ సర్ప్రైజ్ ఇచ్చింది. తర్వాత ఏడిపించింది. రావడమే బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి బాబునైతే పిక్ చేసుకుంది. ముందు రోజు బాబు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మమ్మ రేపు నా బర్త్‌డే రా అని. అయితే అమ్మ ఏమో రానని చెప్పేసింది. సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. మాకు కూడా తెలియదు అసలు, కొంచెం కూడా అసలు గెస్ చేయలేదు వస్తుందేమో అని. వస్తా 2 కోడి పుంజులను అయితే తీసుకొచ్చింది. రావడమే బాబు అయితే చాలా బాగా ఆడుకున్నాడు. కనీసం ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా కోడి పుంజులతో. ఊరు నుంచి రాగానే నవ్విచ్చిన ఆడిపించిన అమ్మమ్మ కాసేపటికైతే బాబునైతే ఏడిపించేసింది. అసలు మేము ఊహించలేదు. పాపం తను ఆ బర్త్‌డే రోజు ఏడ్చేసరికి నేను కూడా చాలా ఏడ్చేసాను. ప్లీజ్ కొంచెం ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే డాడీ. కాసేపు కోడి పుంజులతో ఆడుకున్నాను అనేసి థ్యాంక్ యూ అయితే చెప్పాడు అమ్మమ్మకి. ఇక లాస్ట్ అమ్మమ్మ అయితే కోడి పుంజుల్ని కోసేద్దాం అంటే కొంచెం ఎలానో చూసిండనమాట. అయ్యో పాపం అన్నట్టు. మీకు ఆల్రెడీ వీడియో చూసినప్పుడు అర్థమైపోయి ఉంటది బర్త్‌డే రోజు బాబు ఎందుకు ఏడ్చాడా అని. తినవా మరి? వద్దా? తినకులే, తినకు. చికెన్ వద్దా నీకు? నీకు బర్త్‌డే కదా ఇవాళ, తినవా నువ్వు? బాబు కోళ్ళని కొయ్యనీయట్లేడు అనేసి మా ఆయన ఇంట్లోకి తీసుకెళ్లిపోయాడు. అల్లుడు కూర ఎట్లా ఉంది? మొత్తానికైతే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మా మమ్మీ అయితే టేస్ట్ ఎలా ఉందని అడుగుతుంది. నేనేమో కొంచెం కారం ఎక్కువైందనేసి చెప్తున్నాను. మా ఆయన కూడా సేమ్ అలానే చెప్పారు. లాస్ట్‌కి మా మమ్మీ వేసిన పంచు, ఇది నాటుకోడి కదా కారం కొంచెం ఎక్కువనే ఉండాలి అనేసింది. ఇక అంతే. వీడియో కొంచెం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్.